నిర్బంధాల పర్యటన సీఎం రేవంత్ రెడ్డి రాకతో మెదక్ పూర్తి స్థాయిలో నిర్బంధంలోకి వెళ్ళిపోయింది. ఏమన్నాడోలా రేవంత్ అన్న, నేను అధికారంలోకి వస్తే నాకు కాన్వాయిలు అవసరం లేదు, నేను రోడ్డు మీదకి వెళ్ళి పోతే మీరు ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం లేదు, నేను ఒక సామాన్య వ్యక్తి లెక్కనే పోతా అని చెప్పేసి మాటిచ్చిండు రేవంత్ అన్న. అబ్బా, ఆ అన్న సాధారణ వ్యక్తి లెక్క పోతామని అంటే నిజంగానే మనం నమ్మినాం, పిచ్చోళ్ళమైనాం, ఎర్రోళ్ళమైనాం. మా ఇంట్లోకి రావాలంటే ఎవరన్నా పైసలు ఉన్నోడే మా ఇంటి లోపల దాకా వస్తాడు, పైసలు లేనోడు ఆకిట్లనే నిలబడతాడు. మా ఇంటి ముంగడికి ఎవరన్నా లేనోళ్ళు పోవాలన్నా, లేకపోతే వేరే సామాజిక వర్గాల ప్రజలు పోవాలన్నా చెప్పులు ఇడిచి చేతులు పట్టుకొని మా ఇంటి మింటికెళ్ళి ముంగడికెళ్ళి పోయినా కూడా చెప్పులు ఇడిచి చేతులు పట్టుకొని పోయే పరిస్థితి ఉండే అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. ఇలా నాకు రాచరికకు పోకడలు అవసరం లేదు, ఒక రాజు అయినట్టు నేను పోను, సాధారణ వ్యక్తి లెక్క నేను పోతా అని చెప్తే నిజంగానే పిచ్చోళ్ళమైనాం, ఎర్రోళ్ళమైనాం. ఇలా మెదక్ చర్చకు పోయిన రేవంత్ రెడ్డి ఆ పర్యటన నిర్బంధాల పర్యటన కొనసాగింది. ఎటు చూసినా నిర్బంధాలు, ఎవరిని రానియకుండా ఎవరిని ఓనియకుండా ఎక్కడ పడితే అక్కడ జనాలను ఆపేసి ఇగో ఈ పర్యటన కొనసాగించిండు. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి రాకతో మెదక్ పూర్తి స్థాయిలో నిర్బంధంలోకి వెళ్ళిపోయింది. ఆంక్షలు, అరెస్టులు, అడ్డగింతలతో జనం తీవ్ర అసహనానికి గురైండ్రు. ఒక పక్కన సర్వశిక్ష అభియాన్, మరో పక్కన వాహనదారులు, ఇంకో పక్క మెదక్ చర్చి దగ్గర భక్తులను అధికార యంత్రాంగం నరక యాతనకు గురి చేసింది. పండుగ రోజు కూడా మాకు ఇదేం బాధంటూ చర్చి దగ్గర భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. మెదక్ పట్టణంలోకి ఎవరు ప్రవేశించకుండా రోడ్లపై వాహనాలు నిలిపివేయడంతో సీఎం రేవంత్ పై వాహనదారులు మండిపడ్డారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను టెంట్లు పీకేసి మరీ పోలీస్ స్టేషన్ కు తరలించిండ్రు. దీంతో సీఎం పర్యటన తీవ్ర విమర్శల పాలైంది. ఎక్కడన్నా రాజత్తండంటే పూలవర్షం కులిపించాలి, ప్రజలు పూలవర్షం కులిపించాలి సారు. కానీ ఇక్కడ నీ పర్యటన ఎట్లున్నది, నువ్వు చేసే విధానంతోని, నీ అధికారులు చేసే విధానంతోని శాపనార్థాలు ఎత్తేడు దోషిలా మనువొత్తా ఉన్నారు. రాజు మంచిగా పరిపాలన చేస్తాడు, రాజు మంచి పని చేస్తాడంటే గులాబీ పూలు పట్టుకొని పూలు మీద చల్లేందుకు రెడీగా ఉండాలి. కానీ అలా పూలు చల్లుతలేరు, నీ మీద శాపనార్థాలు చల్లుతా ఉన్నారు, తిట్లు చల్లుతా ఉన్నారు, మన్నెత్తిపోతా ఉన్నారు, దుమ్మెత్తిపోతా ఉన్నారు. అంటే నీ పాలన ఏ తీరుగున్నది, నువ్వు పోయే పోకడ ఏ తీరుగున్నదో నువ్వు అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి అంబులెన్స్ కూడా తొవ్వియలేదోల్లా, ఒక ప్రాణం అంటే కూడా. అయినా ఇంతమంది ప్రాణాలను బలి తీసుకుంటున్న రేవంత్ సర్కారుకు ఒక ప్రాణం అంటే అంత పట్టింపు ఏముంటుంది లేండ్రి. ఇంతమంది ప్రాణాలను బలి తీసుకుంటా ఉన్నారు. 630 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, 50 మంది నేత కార్మికులు జీవి తీసుకున్నారు, బలిమి సావులు తెచ్చిండ్రు, 90 మంది మీద ఆటో డ్రైవర్లు జీవి తీసుకున్నారు. ఇంతమంది ప్రాణాలను లెక్క చేయని సర్కారు ఒక్క అంబులెన్స్లో వచ్చే ఒక్క ప్రాణానికి విలువిత్తదా? వాళ్ళకి రాజకీయంకు వాడుకునే, వాళ్ళ రాజకీయ స్వార్థం కోసము ఏదన్నా వాడుకుంటాము, ఎవరన్నా మెడలోంచాలే, ఎవరన్నా సినీ ఇండస్ట్రీ ప్రముఖుల తలలోంచాలే, తలలోంచి నా దగ్గరికి రావాలి అనుకున్న క్రమంలో ఎంత ఒక్క ప్రాణం కోసం ఎంత ఆర్భాటం చేయాలో అంత ఆర్భాటం చేస్తారు. కానీ ఇక్కడ రాజకీయం లేదు కదా, అక్కడ రాజకీయ స్వార్థము, రాజకీయ లబ్ధి ఏం చేకూర్తలేదు కదా, అందుకని పట్టించుకోరు. ఆఖరికి అంబులెన్స్ను కూడా తిరిగి నిన్న మెదక్ చర్చ్ అంటే ఆసియా ఖండంలో పెద్దది, రెండవది, దేశంలోనే మొదటిది. అంత పెద్ద చర్చ్ యాడా లేదు. దాన్ని చూస్తే కన్నుల పండుగలే కనిపిస్తుంది. నిన్న క్రిస్మస్ కదా, క్రిస్మస్ సందర్భంగా చాలా మంది వస్తారు కదా, చాలా మంది కాదు లక్షల పబ్లిక్ వస్తారు ఆడికి. ఇలా అందరినీ ఎక్కడికక్కడ మెదక్ చర్చికి ఒక్కసారైనా పోయి రావాలని అనుకునేటోళ్ళు, పండుగ పూట పోయి దర్శనం చేసుకోవాలనుకునేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా వాళ్ళందరినీ ఎక్కడికక్కడ ఆపేసి, నగరం బయటనే ఆపేసి, మెదక్ లోపలికి రానియకుండా ఎక్కడికక్కడ నిర్బంధం చేసి 40 నిమిషాల పాటు నరక యాతన చూసేటట్టు చేసిండ్రు. సీఎం రాకతో అరెస్టుల పర్వం. కనీసం ఇంతకుముందు చెప్పిన సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను టెంట్లు వీకేసి ఉద్యోగులను పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేసిండ్రు. మెదక్ పట్టణంలో డిమాండ్ల సాధన కోసం నిరసన దీక్ష చేపట్టిన సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల ముందు నుంచే సీఎం వెళ్ళినా వారి వైపు కనీసం జూల్లే. అయితే నిరసన దీక్షలో పాల్గొన్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల పట్ల పోలీసులు కర్కశత్వంగా వ్యవహరించిండ్రు. తీసుకుపోయి జైల్లో పెడితే, ఆ పోలీస్ స్టేషన్ ఆవరణలో పెడితే వాళ్ళు అక్కడి నుంచి నినదించిండ్రు, సీఎం మా డిమాండ్లను నెరవేర్చాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని. ఇక లోనికి భక్తులు రాకుండా అడ్డగింత, అడుగడుగున అధికార దర్పం, ప్రజలతో మమేకంగాని వైనం, ముఖ్యమంత్రి పర్యటనతో సామాన్యులకు తప్పని కష్టాలు, మెదక్లోకి ప్రవేశించే వాహనాలపై ఆంక్షలు, సీఎం తీరుపై హరీష్ రావు ఆగ్రహం అని చెప్పేసి మొన్న హరీష్ రావు పోయిండ్రు. ఇంతగానో అద్దేసిండ్రా నీ లెక్క? ఇంత ప్రశాంతంగా కొనసాగింది హరీష్ రావు పోయిన పర్యటన. ఏమో అంటారు కదా, గురువింద గింజ తన కింద నలు పెరగదన్నట్టున్నది రేవంత్ అన్న శాస్త్రం. ఇట్లనే ఉన్నది. మరి ఈ పోకడెందుకు పోతాండు ఏం కథ తెలుస్తలేదు. కానీ
నిజంగా కొంతమంది చెప్పినట్టు కాంగ్రెస్కు తెలంగాణలో నూకలు లేకుండా చేస్తా ఉన్నాడు. సరే ఎంతగానో ఆయన కక్ష తీర్చుకోవడం కోసం, ఆయన ఏదంటే ఆయన పగ సాధించుకోవడం కోసం ఎంతగానో కష్టపడ్డాడో, ఇలా కాంగ్రెస్ పార్టీని లేకుండా పగ సాధించుకుంటూనే అయిపోయింది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంత కష్టపడ్డాడో అంత ఆ పార్టీ దిగజారిపోయేటట్టు, పార్టీకి పతార లేకుండా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నూకలు లేకుండా ఎంత పైకి రావడానికి ఎంత కష్టపడ్డాడో అంత వాస్తవం అయితే, అంత నూకలు లేకుండా చేస్తున్నదని కూడా వాస్తవం. తెలంగాణలో కాంగ్రెస్కు పుట్టగతులు లేకుండా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది వాస్తవం. రైట్, మొత్తం మీదిగో మెదక్ చర్చిలోనికి వెళ్లకుండా అడ్డగింత. మెదక్ చర్చిలో సైతం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రభావం పడింది. ఆయన రాక సందర్భంగా గేట్లు మూసేసిండ్రు అధికారులు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి తమను ఎందుకు ఆపుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు ప్రజలు. ఒక 2 వీడియోలు ఉన్నాయి. ఒక అమ్మ ఆవేదన వ్యక్తం చేసింది, ఆ వీడియోలు వినండి. ఇగో గేటుకు తాళం వేసిండ్రు, వాళ్ళని ఓకుట్ట వేసిండ్రు లోపలికి. గంటలు గంటలు ఎవరు వెయిట్ చేపియలేరు. 10 సంవత్సరాలు పాలన చేసిండు కేసీఆర్. అప్పుడు ఎందుకు బంద్ చేయలేదు గేట్లు? ఇయ్యాలనే ఎందుకు బంద్ చేసిండ్రు? ఏం కథ అని చెప్పేసి మండిపడతా ఉన్నది ఆ మహిళ. ఈ ఒక్క మహిళ మాటలే కాదు, నిన్న మెదక్ పట్టణంకు వచ్చిన ప్రజల మొత్తము అభిప్రాయం ఇదే. ఇగో గంటలు గంటలు వెయిట్ చేపించి ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసిందని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నది. ఇది మీ ఎంత తప్పు పోకడా అంటే.